నెల్లూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 20 మందిని హత్య చేసినారు. హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది. 100కు 100% నేను గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట ప్రజలారా. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోనూ నిర్లక్ష్యంతోనూ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలివి. ఈ హత్యలకు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు. మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు. జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా, తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు మూడవ ముద్దాయి. నాలుగవ ముద్దాయి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెల్లవార్దులు ఓపెన్ చేసి, అసలు బెల్ట్ షాపే ఉండకూడదు, 24 hours బెల్ట్ షాపులు రన్ అవుతాయి. అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. నాలుగవ ముద్దాయి 100కు 100% ఎక్సైజ్ అధికారులైతే, ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు. ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు, ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, మార్చికి అయిపోయిందంట. ఒక బస్సు జాతీయ రహదారిపైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్కు లేదు, ఏ అనుమతులు లేవు. అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉండారు. అది రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే మామూలు కావచ్చు. ఇతని తర్వాత ముద్దా ఎవరంటే బస్సు ఓనరు. డబ్బు సంపాదించుకునే వ్యామోహంలో ఆ బస్సుకు ఉండాల్సిన ఫిట్నెస్ను పాటించకుండా అతని ఇష్టానుసారం బస్సులు చెప్తున్నాడు చూడి, అతను ముద్దాయి. తర్వాత ముద్దాయి, ఆ తర్వాత ముద్దాయి బస్సు డ్రైవరు. బైకును కొట్టిన తర్వాత ఆపకుండా ప్రయాణించే వాళ్ళను జాగృతి పరచకుండా ఇతను. మరొక ముద్దాయి బైక్ రైడర్. బెల్ట్ షాపులో అధిక మద్యం తాగి ఏమాత్రమే కానీ స్పృహలో లేకుండా వాని ఇష్టానుసారం బైకు తోలి 20 మంది చనిపోయేదానికి కారణం వాడు సేవించిన బెల్ట్ షాపులో మద్యం. వాడు ఆ బెల్ట్ షాపులో మద్యమే తాగకపోతే ఆ ప్రమాదం జరగదు. బస్సు డ్రైవరే గన ఆపి ఉంటే ఆ ప్రమాదం జరగదు. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని బస్సు ఓనర్ తిప్పకుండా ఉంటే ప్రమాదం జరగదు. బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని రవాణా శాఖ వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే బస్సు జాతీయ రహదారిపైకి రాదు. ఎక్సైజ్ అధికారులు కన్నా బెల్ట్ షాపు లేకుండా చేసి ఉంటే ఈ ప్రమాదం జరగదు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు తెల్లవార్దులు మందు అమ్మకుండా ఉంటే ఈ ప్రమాదం జరగదు. ఈ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చినటువంటి వారు తెలుగుదేశం పార్టీ అనునీయులు డబ్బు సంపాదించుకునే దానికోసం విచ్చలవిడిగా 1,00,000 బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినారు చూడి. దీనికి అనుమతులు ఇచ్చి మిన్నకుండిపోయిన ఎక్సైజ్ మంత్రి గారు. వీళ్ళందరిపైన అన్నిటిలో బాధ్యత ఉండేవాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్సైజ్ మినిస్టర్ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, బెల్ట్ షాపు లేకుండా చూడాల్సిన బాధ్యత, బెల్ట్ షాపు లేకుండా క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులు, రవాణా శాఖ అధికారుల మీద, అందరి మీద నియంత్రణ కలిగి ఉండాల్సినది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు చెప్పండి ప్రజలారా, ఇది ప్రమాదవశాత్తు జరిగిన దుర్ఘటన, లేకుంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ధనం సంపాదించాలనే స్వార్థము, తన తెలుగుదేశం పార్టీ నాయకులను పెంచి పోషించుకునే దానికోసం వీళ్ళు ప్రవర్తిస్తూ ఉండే చట్టవిరుద్ధమైన చర్యలు ఇవి కాదా ఈ మనుషులను చంపినేది?
నేను చెప్పిన ప్రకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ముద్దాయికి అర్హుడు కాదా? బెల్ట్ షాపులు రాష్ట్రమంతా విచ్చలవిడిగా ఉండడమే ఈ ప్రమాదానికి కారణం. అధిక మద్యం సేవించడం వలనే ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణం. ఎక్సైజ్ అధికారులు గమ్మున ఉండడమే, బెల్ట్ షాపులు నిర్వహిస్తానికి గమ్మున ఉండడమే ఈ ప్రమాదాలకు కారణం. రవాణా శాఖ అధికారులు వాళ్ళ ఇష్టానుసారం బస్సులకు అనుమతిస్తున్నారు చూడి, ఇది కారణం. బస్సు ఓనర్లు ధనం స్వార్థంతో చేస్తున్నారు చూడి, అనుమతులు లేకుండా తిప్పడం, ఇది కారణం. వీళ్ళందరినీ ముద్దాయిలు చేయాలా? మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చేయాలా. ఎంత హృదయ విదారకరమైనటువంటి సంఘటన ఇది. ఈ రాష్ట్రంలో ఉండే అందరి ప్రజల మనసులను కలిసివేసింది. కారణం, మోటార్ సైకిల్లో పోతే ప్రమాదం ఉందంటే ఒక అర్థం ఉంది. విమానంలో పోతా అంటే గాలిలో పోయేదానికి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఛాన్స్ లేదు లేక బతికేదానికి అనుకోవచ్చు. జీపులో పోతే నియంత్రించేదానికి కొద్ది కష్టం ఎప్పుడైనా జరుగుతుందేమో అంటుంటారు. అన్నిటికీ సేఫ్ బస్ అంటారు. బస్సు అయితే సురక్షితమని. అట్టి బస్సులో మన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, అమ్మ, నాయన ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రి బస్సు ఎక్కి పదన హైదరాబాద్ దిగుతారని మనం అనుకుంటే తెల్లవారి లోపల ప్రమాదం జరిగి కుటుంబం చనిపోవడము, భర్తనో భార్యనో పిల్లలో చనిపోతే హృదయ విదారకమైన సంఘటన కాదా? ఇట్టి సంఘటనలకు ప్రభుత్వం కారణమైనప్పుడు, ఈ మద్యం కారణమైనప్పుడు సిగ్గుపడరా మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వము, రవాణా శాఖ సిగ్గుపడదా ఈ బస్సుకు అనుమతి ఇచ్చినందుకు? బెల్ట్ షాపులు నిర్వహిస్తామనేందుకు ఎక్సైజ్ మంత్రి తలదీసి మొలలో పెట్టుకోడా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పడా? ఈ హత్యలకు ఆయన బాధ్యుడు కాదా? ఈ మరణాలకు ఆయన బాధ్యుడు కాదా? నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం మేము రోజు. అయ్యా, 3,336 బ్రాందీ షాపులు ఉంటే 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,00,000 ఎక్కడెక్కడ? పల్లెల్లో ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి, సందులో ఉన్నాయి, గుడి పక్కన ఉంది, బడి పక్కన ఉంది, చిట్ట చివరకు జాతీయ రహదారి పైన కూడా బెల్ట్ షాపులు. ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగొచ్చు. మంచినీళ్ళు తాగడానికంటే ఈజీగా ఈ రాష్ట్రంలో మద్యం సేవించవచ్చు. ఇష్టానుసారంగా మద్యం సేవించి వాని ఇష్టం వచ్చిన కైపులో వాడు మత్తులో ఉండి వాని ఇష్టానుసారం బళ్ళు దోలితే ఇది ఇట్నే జరుగుతుంది. మీకు డబ్బు కావాలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు కావాలా? తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ధనం చేరాలా? శాశ్వతంగా మీకు అధికారం ఉండాలా? మీకు ఈ 2 తప్ప వేరే అవసరమే లేదు. ఈ రాష్ట్ర ప్రజల భద్రత కానీ, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కానీ, వారి ప్రాణాలు విలువైనటిని కానీ, వారి ఆస్తులు విలువైనటిని కానీ, వారు శ్రమ చేసి సంపాదించే డబ్బు అమూల్యమైనది కానీ మీకు లేదు.